పాకిస్తాన్ మరోసారి తన దుర్బుద్ధిని ప్రదర్శించింది. సింధు నదీ జలాల ఒప్పందం, కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితిలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్కు భారత్ గట్టిగా బదిలిచ్చింది. తన ద్వంద్వ వైఖరిని కప్పిపుచ్చుకునేందుకు ఆయన అసంబద్ధ నాటకీయత ప్రదర్శించారంటూ దుమ్ము దులిపేసింది భారత్. పాక్ ప్రధాని అనవసర నాటకీయతను ప్రదర్శించారని భారత దౌత్యవేత్త పేటల్ గెహ్లోట్ మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని ఆకాశానికెత్తేశారని ఆక్షేపించారు. ఎంత నాటకీయత ప్రదర్శించినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా వాస్తవాలను దాచలేరని అన్నారు. పహల్గాం దాడి వెనుకున్న ఉగ్ర సంస్థకు పాక్ పాలకులు ఇదే అసెంబ్లీలో కొమ్ము కాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని ఇతర దేశాలపైకి ఎగదోసిన చరిత్ర పాక్కుందని అన్నారు. పాక్ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చింది ఎవరో గుర్తు చేసుకోవాలని సభ్య దేశాలను కోరారు. దశాబ్దాలుగా పాక్ భూభాగంలో ఉగ్ర క్యాంపులు జరుగుతున్న విషయాన్ని పాక్ మంత్రులు ఇటీవలే అంగీకరించారని తెలిపారు. కాబట్టి పాక్ ప్రధాని ద్వంద్వ వైఖరి కొత్తేమీ కాదని, ఇందులో ఆశ్చర్యపోయేందుకు ఏమీ లేదని అన్నారు. పాక్ ప్రధాని ఎప్పట్లాగే కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. తమ భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ కశ్మీర్ ప్రజలకు ఉండాలని అన్నారు. ఈ దిశగా తాము వారికి అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే పాక్ ప్రధాని ప్రసంగాన్ని భారత్ ఖండించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇది పాక్ ప్రధాని చేసిన ప్రయత్నమని ఎండగట్టింది. ఇస్లామాబాద్ నిజంగా శాంతిని కోరుకుంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపి భారత్ కోరుకున్న ఉగ్రవాదుల్ని అప్పగించాలని దౌత్యవేత్త పేటల్ అన్నారు. అణుబెదిరింపుల మాటన ఉగ్రవాదాన్ని ఎగదోస్తే ఊరుకునేది లేదని అన్నారు. భారత్ పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి మూడో దేశం అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు.